జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ సంసిద్ధమైందా? తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారా? ఆ సభ నుండే వైసీపీపై ఎన్నికల యుద్ధం ప్రకటించనున్నారా? టీడీపీ జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అదే సభా వేదికపై ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సీట్ల సర్దుబాటు ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా విజయవాడలోని నోవాటెల్లో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చించారు. డ్వాక్రా మహిళలు రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించారు. తాడేపల్లిగూడెం సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు. వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై టీడీపీ జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను టీడీపీ జనసేన సీరియస్గా తీసుకుంది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఈసీ ఆదేశాలున్నాయని కూటమి చెబుతోంది. మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. సమయం తక్కువ ఉన్నప్పటికీ తాడేపల్లిగూడెంలో ఉభయ పార్టీల బలప్రదర్శన సభగా నిర్వహించాలని నిర్ణయించారు. 2 లక్షల మందిని దాదాపుగా 10 జిల్లాల నుంచి తెప్పించి అదో పెద్ద సభలా ప్రచారం చేసుకున్న వైసీపీకి గోదావరి జిల్లాల నుంచి 15 లక్షల మందితో సభ నిర్వహించి కల్ట్ చూపించాలని టీడీపీ జనసేన నేతలు డిసైడ్ అయ్యారు. వ్యూహాత్మకంగానే గోదావరి జిల్లాలు కవర్ అయ్యేలా ఉమ్మడి సభను నిర్వహిస్తున్నారు. ఆ 2 జిల్లాల్లో కూటమి స్వీప్ చేయడం ఖాయమన్న అంచనాలు ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని అన్నారు. తాడేపల్లిగూడెం సభలో 2 పార్టీల అగ్రనేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని, టీడీపీ జనసేన కార్యకర్తలు గ్రామస్థాయిలో కలిసికట్టుగా పనిచేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, నేతలకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించామని చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు 2 పార్టీల మధ్య సమన్వయం సాగే దిశగా ఈ సమావేశం జరిగిందన్నారు. అధికారం కోసం ఎన్ని మెట్లైనా ఎక్కాల్సి వస్తుంది, ఎన్ని మెట్లైనా దిగాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని జనసేన టీడీపీ కూటమి తెగ తాపత్రయపడుతోంది. అందుకు బీజేపీ కూడా కలవడంతో బలం రెట్టింపయింది. సీట్ల తర్జన భర్జన ముగింపు దశకు వచ్చింది. త్వరలోని మోదీ, చంద్రబాబు, పవన్ ఏపీలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా పొత్తు ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ 3 పార్టీల కూటమిని జగన్ ఎదుర్కొంటారో అన్నది.